బ్రేకింగ్ న్యూస్ జనసేనకు పోతిన మహేష్ రాజీనామా చేశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీట్ను ఆయన ఆశించారు. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పవన్ కలిసి విజ్ఞప్తి చేసిన సీటు రాలేదు. సుజనా చౌదరికి బీజేపీ నుంచి సీటు కేటాయించడంతో పోతినకు ఇవ్వలేము అని తేల్చి చెప్పారు. ఇక సీటు రాదు అని తెలియడంతో పోతిన రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్కి రాజీనామా లేఖను పంపించారు పోతిన మహేష్. ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. జనసేన జెండా కాకుండా మరో పార్టీ జెండా పట్టుకుంటే నా చేతిని ఎవరైనా తీసేయచ్చు అంటూ ఇటీవల పోతిన మహేష్ వ్యాఖ్యానించారు కూడా. అయితే ఇప్పుడు ఆయన జనసేనకు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, పోతిన రాజకీయ పయనం ఎటు? ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, వేరే పార్టీలోకి వెళ్తారా? ఎందుకంటే పోతిన మహేష్ ఇండిపెండెంట్ పైన పోటీ చేస్తారు. జనసేన పార్టీ జనసేన జెండా పట్టుకుంటాను, అదేవిధంగా గౌరవ గ్లాస్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానం ఎలా ఉంటుందో చూడాలి. ఇండిపెండెంట్ ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. మాట్లాడినప్పుడు ఏం చెప్తారు, తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే అప్పుడు పోతిన మహేష్ ఇండిపెండెంట్ అందుబాటులోనే ఉండండి. జనసేనకు రాజీనామా చేసే విషయం గురించి పోతిన మహేష్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన నేనైతే అనుకుంటున్నాను. ఉద్యమ సంఘాల్లో నుంచి వచ్చా, నేను ఈ రోజున జనసేన పార్టీలో ఆ విధంగానే నిలబడ్డా. నిజంగా పొత్తుల్లో సీటు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మరి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని పోటీ చేయాలనేది నా నిర్ణయం. ఖచ్చితంగా పోటీ చేస్తా, నిలబడతా. నాకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు. నాకున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారు. అనేక సందర్భాల్లో చెప్పా, నా గాడ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారే. నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారే. నేను ఇంతవరకు ఏ గడప తొక్కలా, ఏ గుమ్మం తొక్కలా, నా చేత్తో ఇంకో జెండా పట్టుకోవాలా. అందుకని నేను మొన్న కూడా మాట్లాడాను, నా చేత్తో ఇంకో జెండా పట్టుకుంటే ఎవరైనా సరే నా చేయి తీసేయచ్చని. నా చేత్తో ఇంకో జెండాను పట్టుకోను, ఇంకో జెండాను పట్టుకుంటే చేతిని తీసేయచ్చు అని పోతిన మహేష్ అన్నారు. కానీ ఇప్పుడు ఆయన జనసేనకు రాజీనామా చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, పోతిన రాజకీయ పయనం ఎటుంటుంది? ఆయన ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. 1 గంట మీడియాతో మాట్లాడబోతున్నారు పోతిన మహేష్. మాట్లాడినప్పుడు తన రాజకీయ భవిష్యత్తు పైన క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. మనకు అందుకున్న సమాచారం ప్రకారం దాదాపుగా ఆయన ఇండిపెండెంట్ గానే పోటీ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన చెప్పారు, ఒకవేళ సీటు రాకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతాను, గాజు గ్లాస్ సింబల్ తో, అదేవిధంగా జనసేన పార్టీ పట్టుకునే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా వెళ్లబోతున్నాను అధికారికంగా ప్రకటిస్తారా లేదో చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కార్యకర్తలు, అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. తన కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే ఒకవేళ ఇండిపెండెంట్ గా పోతిన మహేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వెస్ట్ నియోజకవర్గంలో ఈక్వేషన్స్ మారే అవకాశం కనబడుతుంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థి ఆసిఫ్, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సుజనా చౌదరి వాళ్ళ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోతిన మహేష్ పోటీ చేస్తే ఎవరి ఓట్లు చీలుస్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. వెస్ట్ నియోజకవర్గంలో పోతిన మహేష్ కొంత బలంగా ఉన్నారు. ఎందుకంటే నగరాలు సామాజిక వర్గానికి సంబంధించిన పోతిన మహేష్ ఆ సామాజిక వర్గంతో పాటు అక్కడ స్థానికంగా జనసేన పార్టీని బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు సీటు రాకపోవడం పట్ల ఆయన గత 15-20 రోజులు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధిష్టానం కూడా తనకు ఒక స్పష్టమైన హామీ ఏమి ఇవ్వకపోవడంతోనే తాను రాజీనామా చేసినట్టు చెప్తున్నారు. అధికార ప్రతినిధితో పాటు నగర పార్టీ అధ్యక్షుల పదవి కూడా పోతిన మహేష్ రాజీనామా చేశారు. అయితే ఎటువైపు వెళ్తారు, ఏం చేస్తారు, ఒకవేళ ఏదైనా పార్టీ మారుతారా అనే దానిపైన మరి కాసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది రోహిత్. అయితే మహేష్ మాత్రం చాలా గట్టిగా నమ్ముతున్నారు. గెలిచే సీట్ ని, విజయవాడ వెస్ట్ గెలిచే సీట్ ని అనవసరంగా వేరే పార్టీకి ఇచ్చి పోగొట్టుకుంటున్నామని పదే చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తారా లేదా అనేది చూడాలి రోహిత్. రైట్, పోతిన రాజేష్ రాజీనామా చేస్తున్న విషయాన్ని జనసేన నేతలు ఎలా చూస్తున్నారు అసలు? అంటే జనసేన నేతలు మాత్రం స్పందించలేదు. కానీ చాలా మంది క్యాడర్ కానీ వీళ్ళంతా ఒక పోతిన మహేష్ లాంటి వ్యక్తిని, లీడర్ని కోల్పోవడం మంచిది కాదని చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడే వ్యక్తిని ఇలా అనవసర సీటు వ్యవహారంలో పార్టీ దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 2019 తర్వాత పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం కరెక్ట్ కాదు. పార్టీ అధినాయకులు స్పందించాల్సిన అవసరం ఉందనేది క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు అంటే నారాయణ మనోహర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి నాగబాబు కానీ ఎవరు కూడా స్పందించలేదు. రాజీనామా మీద ఏమైనా స్పందిస్తారో లేదో చూడాల్సిన
చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఆల్రెడీ పోతిరి మహేష్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, నాదెండ్ల కూడా మాట్లాడారు, సీట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు రాజీనామాకు సంబంధించి రాజీనామా విషయం పైన వాళ్ళు స్పందిస్తారా, లేకపోతే పోతిరి మహేష్ తో బొజ్జగింపులు చేస్తారనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే పోతిరి మహేష్ మాత్రం తనకి భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి ఇస్తాన దాన్ని నిరాకరించినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ పదవి తనకు అవసరం లేదని కూడా నాదెండ్ల మనోహర్ తో చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్ గా వెళ్తున్నా అని చెప్తున్నారు. తాను గెలుస్తారనే నమ్మకంలో పోతిరి మహేష్ ఉన్నారు కాబట్టి ఇండిపెండెంట్ గా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. రోహిత్. రైట్ రాజేష్, జనసేనకు పోతున్న మహేష్ రాజీనామా చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ సీట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కలిసి విజ్ఞప్తి చేసిన సీటు రాకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. సుజనా చౌదరికి సీటు కేటాయించడంతో పోతినకు టికెట్ ఇవ్వలేము అని తేల్చి చెప్పారు. దీంతో పోతిన రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్కి రాజీనామా లేఖను పంపించారు పోతిన మహేష్. ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. జనసేన జెండా కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకుంటే నా చేతిని ఎవరైనా తీసేయచ్చు అంటూ మహేష్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆయన రాజీనామా లేఖను నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి పంపించారు. పోతిన మహేష్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా గురించి మేము ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన నేనైతే అనుకుంటున్నాను. ఉద్యమ సంఘాల్లో నుంచి వచ్చా, నేను ఈ రోజున జనసేన పార్టీలో ఆ విధంగానే నిలబడ్డా. నిజంగా పొత్తుల్లో సీటు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మరి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని పోటీ చేయాలనేది నా నిర్ణయం. ఖచ్చితంగా పోటీ చేస్తా, నిలబడతా. నాకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు. నాకున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారు. అనేక సందర్భాల్లో చెప్పా, నా గాడ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారే. నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారే. నేను ఇంతవరకు ఏ గడప తొక్కలా, ఏ గుమ్మం తొక్కలా, నా చేత్తో ఇంకో జెండా పట్టుకోవాలా. అందుకని నేను మొన్న కూడా మాట్లాడాను, నా చేత్తో ఇంకో జెండా పట్టుకుంటే ఎవరైనా సరే నా చేయి తీసేయించాను.